నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలి, నియమాలు ఏమిటి, అమ్మవారిని ఎలా కొలిస్తే మన కోరికలన్నీ అమ్మవారు ఎలా తీరుస్తారు, ఏ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి స్రవంతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా చాలా కృతజ్ఞతలు మీ సమయం ఇస్తున్నందుకు. అమ్మవారి కోసం ఎల్లప్పుడు అయితే చాలా మందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. మీరైతే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ఆరాధన, అందున నవరాత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు అమ్మవారి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే. కాశీలో కానీ త్రిపురాంతక క్షేత్రంలో కానీ 2 సంవత్సరాలు కన్సర్వేటివ్ గా చేసుకుని ఉన్నారు. సో వారి సందేహాలన్నీ ఈ రోజు నివృత్తి చేద్దాం అక్క. తప్పకుండా చేద్దాం. అయితే నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక 9 వీడియోస్ ఇవ్వాలి ప్రేక్షకులకి అని చెప్పి, Day 1, Day 2, Day 3 అని చెప్పి పబ్లిష్ చేద్దాం. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని వస్తాయి. సో ప్రతిరోజు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రోజు ఎలాగా. అలాగే ఈ నవరాత్రిలో కూడా 9 అవతారాలు ఉంటాయి కదా. 9 అవతారాలు మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ 9 అవతారాలు ఏమిటి, ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అంటే ఏ నామంతో ఉంటారనేది మేడం చెప్తారు. సో అంటే మళ్ళీ అది ఎలా చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. మొదలు పెడదాం అక్క. మొదలు పెడదాం అక్క. 7వ రోజు అమ్మవారిని ఏ నామంతో, ఏ రూపంతో కొలుచుకోవాలక్క? ధనము, ధనవారాహి దేవి అని కొలుచుకోవాలి అమ్మవారు. ధనము అనేది ఆవిడ చేతుల్లో ఉందా అంటే తప్పకుండా ఉంది. ఈ సంసారం అనే వ్యవసాయానికి జోడెద్దులు మనమైతే గనక ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్గా రావాలి అనేది అమ్మవారి చేతుల్లో ఉంటుంది. మనం కొంచెం తిని మనం మిగుల్చుకుని అనేది చాలా ఇంపార్టెంట్. తినక ముందే మిగుల్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జీతం రాగానే ఫస్ట్ ఒక 100 రూపాయలైనా సరే భగవంతునికి అర్పించి, తర్వాత మనం దాచి, నేను ఒకటే చెప్తా, 50,000 జీతం అయితే 40,000 అనే అనుకోండి. ఆ 10,000 దాచి మిగతా 40,000 కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని లాస్ట్ వచ్చే వరకల్లా మనం ఎంత దాస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుందమ్మా ఏమండి మేము దాచాం, ఈ నెల అయితే తెలుసా 30,000 డాక్టర్లకే ఖర్చు అయిపోయాయి అని చెప్తూ ఉంటారు. అట్లా చిన్న చిన్న వాటికి స్విచ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే కనుక అసలు రూట్ కాజ్ ఏంటి. ఇప్పుడు మా చిన్నదానికి ఊరికే చిన్నప్పుడు 3 నెలలకు ఒకసారి, 6 నెలల పిల్లప్పుడు 1 మంత్కి ఒకసారి మోషన్స్ అయ్యేవి పద్మిని. ఏంటి అని అంటే ఈకోలి ఇన్ఫెక్షన్ అనేవారు అనమాట. ఒక్కసారి నేను చూసుకొని ఇది ఈకోలినే అని అనుకొని, ఇలా కాదని హోమియోపతి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ అడిగితే అక్కడితో స్టాప్ అయ్యాయి. అంటే ఎంత ఇన్సూరెన్స్ వాడి ఇచ్చినా మన టైం ఈజ్ మనీ కదా. మనం అంతా హాస్పిటల్లో ఉండడం పెద్దది, 5 సంవత్సరాల పిల్ల, ఎట్లా మనం ఇదంతా చేసుకుంటాం. అంటే ఏంటంటే మన ఇంట్లో ఏదన్నా అనారోగ్యం అనేది ఉంది అంటే దాని రూట్ కాజ్ ఏంటి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ధనాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. ఇంకొకటి, ఈజీ మనీకి వెళ్ళొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ. మీకు ఎంత పెద్ద బ్యాంక్ అయినా నువ్వు 1,00,000 రూపాయలు పెడతావు అబ్బాయి, నీకు 60 పైసలు ఇస్తా అంటుంది. బ్యాంకు వాడు 3 రూపాయలు ఇవ్వలేడా మనకి? అంటే ఏంటి, ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు లోన్ తీసుకునే వాడికి మ్యాక్సిమం 2%, ఇప్పుడు ఇంకా పెరిగింది 24% per annum, లేదంటే 18%, 14.5, అలానే పర్సనల్ లోన్స్ కూడా. అంటే ఏంటంటే నేను ఇంతకంటే బిజినెస్ చేయలేను, నీకు 60 పైసలు ఇచ్చి నేను పైన 30 పైసలు సంపాదించుకుంటాను అని పెద్ద బ్యాంకరే అనుకుంటున్నప్పుడు మనం ఎలా అనుకుంటాము, 3 రూపాయలు తీసేసుకున్నాము, 5 రూపాయలు తీసేసుకున్నామని. ఇలా ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆశపడకండి. ఒకళ్ళ అవసరాన్ని జలగల్లాగా అదేంటి స్ట్రా వేసుకొని రక్తం పీల్చేద్దామని అనుకోకండి. అది చాలా పొరపాటు. తిరిగి వస్తుంది అక్క కర్మ. తప్పకుండా రిటర్న్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రిటర్న్ అవుతుంది. అయితే ఒకటి, మనకి ఇంకా వేరే ఆస్కారం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే చేయాల్సిన పని, అవతల వాడికి చాలా ఇంపార్టెంట్, పెళ్ళి ఉందండి, వాళ్ళకి వచ్చే డబ్బులు ఉన్నాయి మాకు చూపించారు అని అనుకున్నప్పుడు, మీకు నమ్మకం ఉన్నప్పుడు ₹1.5 వడ్డీకి ఇవ్వండి, తప్పు లేదు. కానీ వాడు ఎలా కడతాడో వాడు చూద్దాం, 1,00,000కి 70,000, 80,000 కూడా కట్టేవాడు ఉన్నాడు. వాడి దగ్గర నుంచి తీసుకొని మనం రాజులైపోదాం అనుకోవడం చాలా పొరపాటు. అట్లా ధనానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, డిసిప్లైన్డ్గా ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అద్భుతం. సో ధనవారాహిని ఈరోజు కొలుచుకుంటాం కాబట్టి మరి అమ్మవారిని ఏ నామంతో, అంటే 12 నామాలు కూడా చదివి వినిపిస్తూ ఉన్నారు కాబట్టి 12 నామాలు, అలాగే వారాహి కవచాన్ని ఒకసారి చదివి వినిపిస్తారు. చక్కగా వింటూ కూడా పూజ చేసుకోండి. అక్క చదువుతారా అక్క? తప్పకుండా చదువుతాను పద్మిని.
ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. కవచం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణిగణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రునివృత్తిదం వార్తాళిమేస్య పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचौ कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे समृद्ध्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्या सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपटे नरः तथा विदं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तदाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा. इति श्री रुद्रयामल తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క? ఒకసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలో ఉన్న అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా, అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది.